హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సో ఇప్పటిదాకా మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైప్ 2లో 15 పేపర్స్ అయిపోయాయి కదా. ఇది 16th పేపర్. లెట్ us స్టార్ట్ ఇట్. ఓకే రైట్. చూడమ్మా, ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి D and E are the points on sides AB and AC respectively, and DE is parallel to BC. BC is equal to 8 centimeters and DE is equal to 5 centimeters. Okay. If the area of triangle ADE is 45 centimeters square, then what is the area of triangle ABC? Okay na? ఒకసారి బొమ్మ గీసుకుంటే కానీ మనకి క్లారిటీ రాదు. దట్స్ వై లెట్ us draw the diagram once. ఓకే. వాడు చెప్పింది ఏంటమ్మా, ఏబిసి అని ఒక త్రిభుజం ఉంది అంతేనా. అది గీసాను త్రిభుజం. ఇక్కడ మనకి ట్రయాంగిల్ మేజర్గా ట్రయాంగిల్ కొంచెం పెద్దదే గీసానమ్మా, చిన్నది ఎందుకు, మొగమాట ఎందుకని. ఓకే, ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ అనేవి దేని మీద పాయింట్స్ అమ్మా, ఏబి ఏసీ మీద. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏబి ఏసీ మీద డిఈ అనే 2 పాయింట్స్ ఉన్నాయి. సచ్ దట్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ ఇచ్చాడు కదా. ఇలా ఇవ్వగానే మన మైండ్లోకి తేల్స్తారని గుర్తు రావాలి. ఫస్ట్ వన్, సో ఈ రేషియో, ఈ మొత్తం రేషియో అంటే ఏడి బై ఏబి అన్నా, ఏఈ బై ఏసీ అన్నా సేమ్. ఇంకో రకంగా ఏం చెప్పుకోవచ్చమ్మా, ఏడి బై డిబి అన్నా, ఏఈ బై ఈసీ అన్నా సేమ్. ఏడి బై ఏబి అన్నా, డిఈ బై బీసీ అన్నా సేమ్. నెక్స్ట్ గుర్తు రావాల్సిన పాయింట్, ఏడిఈ అలాగే ఏబిసి అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్. అవునా. సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా అంటే సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్, పెరిమీటర్ అంటే సైడ్స్ రేషియోకి ఈక్వల్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, బీసీ ఎంతంట 8, ఫైన్. అండ్ డిఈ ఎంతంట 5, అంటే సైడ్స్ రేషియో ఇచ్చేసాడు నాకు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఎంత 45, అంటే ఇప్పుడు ఏడిఈ ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై పెద్ద ట్రయాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా, సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఇది 5 అయితే ఇక్కడ 8 కాబట్టి 5/8 హోల్ స్క్వేర్ అని చెప్పుకోవచ్చు. అవునా. ఓకే, బ్యూటిఫుల్. ఏడిఈ ఏరియా ఏంటంటమ్మా 45, అయితే నేను ఏమంటున్నాడమ్మా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత. ఓకే రైట్. చూడమ్మా, ఏడిఈ అంటే 45 బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి నేను కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25/8 స్క్వేర్ అంటే 64. 5 9s 5 5s. ఇఫ్ ఐ క్రిస్ క్రాస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 64 9s. ఓకే, 64 9s అంటే 576 బై 5 అంటే ఎంత అవుతుందమ్మా, ఓకే 115.2. అంటే ఎన్నో ఆప్షన్, డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా రైట్. నౌ లెట్ us see the next question. చూడమ్మా, the value of 32 divided by 12 of 3 into 5 minus 15 and so on and so on and so on, ఇవన్నీ మొత్తం ఉంది కదా. సో రీరైట్ చేసుకున్నాం, మనకి ఎలా కావాలంటే అలాగా. లెట్ us work it out. ఓకేనా. చూడమ్మా, ఫస్ట్ వన్ 32 divided by, ఓకే డివైడ్ బై అంటే డైరెక్ట్గా బై రాసేద్దాం, పని అయిపోతుంది, ఎందుకు టైం వేస్ట్. 32 బై, నెక్స్ట్ ఇక్కడ బై ఉంది, ఇక్కడ ఏముందమ్మా హాఫ్ ఉంది. ఓకే, వి బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఎవరు రావాలి, వి అంటే వినికులం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్. అవునా. సో ఆఫ్ తర్వాత డివిజన్ కదా, అంటే ముందు ఆఫ్ చేయాలి. అంటే 12 ఆఫ్ 3 ఫస్ట్ చేయాలి. 12 ఆఫ్ 3 అంటే ఎంతమ్మా, 12 3s are 36. ఓకే గుడ్. ఇంటూ అంటే ఇక్కడ ఇంటూ పెట్టేశాను. నెక్స్ట్ ఎవరున్నారమ్మా, బ్రాకెట్. అంటే ఈ బ్రాకెట్ మొత్తాన్ని సింప్లిఫై చేసేద్దామా విడిగా. ఓకే రైట్. చెప్పడమ్మా, ఈ బ్రాకెట్ ఏమవుతుందో 15 - 12 మళ్ళీ బ్రాకెట్లో ఉంది కదా, దాని ముందు సాల్వ్ చేశా. 3/9. ఓకే, అదేలో తీసేయాలి, 5లోంచి తీసేయాలి. ఓకే, 3 1s 3 3s, 5 3s are 15 - 1 అంటే 14/3. ఓకే, అంటే ఈ బ్రాకెట్ మొత్తాన్ని సింప్లిఫై చేసి నాకు ఎంత వచ్చిందమ్మా, 14/3. ఓకే, నెక్స్ట్ ఏముందమ్మా, ఆఫ్ 3/7. అంటే ఇప్పుడు ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ అంటే ఇంటూ కదా, ఇంటూ 3/7. ఓకే, ప్లస్ 8/2 ఫస్ట్ చేస్తే ఏమవుతుందమ్మా, నాకు 4 అవుతుంది. సారీ 8/2 కదా మనం చేస్తే, ఇక్కడ ఆఫ్ ఉంది చూసారా. రైట్, ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఆఫ్ని సింప్లిఫై చేయాలి. 2 ఆఫ్ 4 అంటే ఎంతమ్మా, 8. నెక్స్ట్ వన్ 8/8. 8/8 అంటే ఎంత, 1. అంటే ఈ వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 1. ఇక్కడ ఏముందమ్మా, 4 - 1 అంటే ఎంతమ్మా, 3. సో +3. ఓకే, నౌ లెట్ us simplify it. ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. చూడమ్మా, సో 7 1s 7 2s, 3 3 క్యాన్సిల్స్. ఓకే, 4 9s and 4 8s. అవునా రైట్ అమ్మా. అంటే ఇక్కడ ఈ మొత్తంలో మిగిలిందమ్మా 8 2s are 16/9 + 3. ఓకే, దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు 16/9 నేనేం అనుకుంటానంటే, సో 16/9 వరకు రాస్తానమ్మా. 1 7/9. 1 7/9 అంటే 1 + 7/9. పక్కన ఎంతమ్మా, +3 ఉంది. అంటే 3 + 1 అంటే 4,
ప్లస్ 7/9. 4 ప్లస్ 7/9 అంటే ఎంత రాసుకోవచ్చమ్మా? 4 7/9. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? డి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? డి. రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్. A certain number of students from school X appeared in an examination and 20% students failed. School X లో కొంతమంది అపియర్ అయితే 20% ఫెయిల్ అయ్యారంట. From school Y, 130% more students than that from school X appeared in the same examination. If 90% of the total number of students appeared from both the schools passed, then what is the percentage of students from school Y who failed? Correct to 1 decimal place. Question అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెండు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ ఎక్స్ స్కూల్ వై. అపియర్డ్ అండ్ పాస్డ్ రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, స్కూల్ వై అపియర్డ్ అండ్ పాస్. ఓకే, మళ్ళీ కంబైన్డ్ అంటే ఎక్స్ ప్లస్ వై. ఓకే, అపియర్డ్ అండ్ పాస్డ్. ఇది వాడు ఇచ్చిన డేటా. ఒకసారి ఫిల్ చేద్దామా వాల్యూస్ తోటి? ఓకే, ఏమి ఇచ్చారు చూడమ్మా ఫస్ట్ వన్. రైట్, స్కూల్ ఎక్స్లో 20% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. అంటే స్కూల్ ఎక్స్లో అపీర్ అయిన వాళ్ళు 100 అయితే 20% ఫెయిల్ అయ్యారు, అంటే 80 మెంబర్స్ పాస్ అయ్యారు. అవునా? స్కూల్ వై ఏం చెప్పాడమ్మా? ఫ్రమ్ స్కూల్ వై 130% మోర్ స్టూడెంట్స్ దాన్ దట్ ఫ్రమ్ స్కూల్ ఎక్స్ అపియర్డ్. 130% మోర్ అంటే ఇక్కడ 100 అయితే అక్కడ 130 మోర్, అంటే మొత్తం ఎంతమంది అపీర్ అయ్యారమ్మా? 230 మెంబర్స్ అపీర్ అయ్యారు. వాడేమిచ్చాడు ఇక్కడ? పాస్ గురించి ఇవ్వకుండా ఇఫ్ 90% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫ్రమ్ బోత్ ద స్కూల్స్ పాస్డ్. రెండు స్కూల్స్ కలిపితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 230, ఇక్కడ 100, అంటే మొత్తం 330 మంది అపీర్ అయితే ఎంతమంది పాస్ అయ్యారు చూడండి? 90% పాస్ అయ్యారంట. 90% అంటే 10% 33 కాబట్టి, అంటే 10% తీసేద్దాం. 33 తీసేస్తే 297 మెంబర్స్ పాస్ అయ్యారు. నాకు డౌటు, మొత్తం 297 మెంబర్స్ పాస్ అయ్యారు నువ్వే చెప్తున్నావు. అందులో స్కూల్ ఎక్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 80 మెంబర్స్. అంటే ఎంతమంది స్కూల్ వై నుంచి పాస్ అయ్యి ఉంటారు? ఆ డిఫరెన్స్ 217 మెంబర్స్ స్కూల్ వై నుంచి పాస్ అయ్యారు. అవునా? ఓకే, నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు చెప్పండి. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్కూల్ వై హూ ఫెయిల్డ్? ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? ఓకే, ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ అంటే ఓకే 297, రైట్? 297 minus 80, it is 217, అబ్సల్యూట్లీ. ఓకే, సో ఫెయిల్ అయిన వాళ్ళంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఈ గ్యాపేగా, అంటే 13 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఫెయిల్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఫెయిల్ బై అపియర్డ్ ఇంటూ 100. అవునా? మనం ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసాం కదా అని 3 3 క్యాన్సిల్ చేస్తాను అనకూడదే, అది బూతు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, రైట్, లెట్ స్టార్ట్ సింప్లిఫైయింగ్. సో 13 into 10 అంటే 130/23. ఆప్షన్స్ చూసుకోండి. 6.4, 5.7, 10.8. ఓకే, 23 ఏం సార్లు పోతుందమ్మా? 23 5s are 115. 23 6s అంటే ఎంత? 138. అంత నెంబర్ ఉందా? లేదు. అంటే 5 టైమ్సే క్యాన్సిల్ అయింది. అంటే 5 పాయింటే ఆన్సర్. అంటే ఉన్నది ఒకటి ఏంటమ్మా? 5.7%. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేయాల్సిన పద్ధతి. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Find the value of 3/4 cot square 30 plus cos square 30 minus 3 cosecant square 60 plus tan square 60. మరి దీన్ని సాల్వ్ చేయడం ఒక పద్ధతి అయితే, నేనేమనుకుంటా అంటే ఎందుకు ఎంత కష్టపడ్డాం, జస్ట్ వాల్యూస్ తెలుసు కదా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనా? సో 3/4 ఇంటూ కాట్ స్క్వేర్ 30. కాట్ 30 అంటే √3. కాట్ స్క్వేర్ 30 అంటే 3 ప్లస్ కాస్ స్క్వేర్ 30. కాస్ 30 అంటే √3/2. కాస్ స్క్వేర్ 30 అంటే 3/4. ఓకే, మైనస్ 3 ఇంటూ కొసెకంట్ స్క్వేర్ 60. కొసెకంట్ 60 అంటే ఎంతమ్మా? 2/√3. కొసెకంట్ స్క్వేర్ అంటే 4/3. ముందు 3 ఉంది కాబట్టి 3 ఇంటూ కొసెకంట్ స్క్వేర్ 60 అంటే ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా మనకి? 4/3 ప్లస్ tan స్క్వేర్ 60. tan 60 అంటే √3. tan స్క్వేర్ అంటే 3. ఓకే, గుడ్. నౌ లెట్ us simplify. 3 3 gets cancelled. ఓకే, 3 3s are ఓకే 3 3s are 9/4 ప్లస్ 3/4. వీళ్ళతోనే ముందు తీసుకుందాం. 9/4 ప్లస్ 3/4 అంటే 12/4. అంటే ఎంత వచ్చింది? 3. అంటే వీళ్ళతోనే సింప్లిఫై చేస్తే 3. ఇక్కడ ఏం మిగిలిందమ్మా? -4 ప్లస్ 3 అంటే -1. అంటే 3 - 1 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే ఇక్కడ ఏం మిగిలిందమ్మా? 3. అక్కడ ఏం మిగిలిందమ్మా? -4 ప్లస్ 3. 3 + 3 6 - 4 అంటే ఎంతమ్మా? 2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
x plus y plus z is equal to 7, x square plus y square plus z square is equal to 85. ఇది x square కాదమ్మా, x cube plus y cube plus z cube is equal to 913. Then the value of square root of xyz is. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ మన మైండ్లోకి రావాల్సింది అంటే XYZ 3 వేరియబుల్స్ ఉన్నాయి సార్. అట్ ద సేమ్ టైం ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, 3 ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వు డైరెక్ట్గా చేయలేవు, ఐ మీన్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయలేవు, మాన్యువల్గా చేయాల్సిందే ఇది. ఓకేనా? x ప్లస్ వై ప్లస్ జెడ్ 7 కదా, వెంటనే దాని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ xz, అవునా? is equals to ఎంత అవుతుందమ్మా మనకి? 49. అందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎంతమ్మా పడిచింది? 85. అంటే దీని ప్లేస్లో 85 సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, ఈ 49 ఇటు తెచ్చుకుందాం అమ్మా, అంటే 85 అంటే పంపించేద్దాం. 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ zx is equals to ఎంతమ్మా? 49 మైనస్ 85, దట్ is equal to how much? 36. ఎంతమ్మా? 36. కానీ 49 నుంచి 85 తీసే కాబట్టి -36, అవునా? 2తో క్యాన్సిల్ చేస్తే ఎంతమ్మా? -18. ఇది మైండ్లో పెట్టుకో, -18. xy ప్లస్ yz ప్లస్ zx ఇజ్ ఈక్వల్ ఎంతమ్మా? -18. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఆ పక్కన x³ ప్లస్ y³ ప్లస్ z³ ఇచ్చారు కదా, దాని మైండ్లో పెట్టుకొని నేను రాస్తున్నాను చూడండి. ఎలా రాయాలో, ఎలా ఆలోచించాలో తెలుసుకోండి. ఓకేనా? రైట్ అమ్మా, మనకి ఫార్ములా ఎక్కడుంది? x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyzకి ఫార్ములా ఉంది, అవునా? ఏంటది? x ప్లస్ y ప్లస్ z ఇంటూ ఏంటమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz, లేదంటే మైనస్ కామన్ ఇస్తే మైనస్ xy ప్లస్ yz ప్లస్ xz, అవునా? ఇది మనకి ఫార్ములా. ఇందులో నీకు x³ ప్లస్ y³ ప్లస్ z³ పడిచడం చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎంత ఇచ్చాడమ్మా? 913 రాసుకుందాం. 913 మైనస్ ఇది xyz కదమ్మా, 3xyz కదా, 3xyz is equals to x ప్లస్ y ప్లస్ z ఎంత ఇచ్చాడమ్మా? 7 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, అది కూడా వాడేచ్చారు కదమ్మా, ఎంత? 85 మైనస్ xy ప్లస్ yz ప్లస్ xz అంటే మనం కనుక్కున్న వాల్యూ ఎంతమ్మా? -18. అంటే ఆ మైనస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది. ఓకే, అంటే xyz వాల్యూ వచ్చిందిగా, xyz వస్తే వాడు ఏమడిగాడమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ xyzగా అడిగింది. సో ప్రాబ్లమ్ సాల్వ్. ఓకేనా? రైట్, సాల్వ్ చేద్దాం చూడమ్మా. సో -3xyz ఇటు పంపించేస్తున్నామ్మా, అంటే 3xyz దీనిని పంపించేస్తున్నామ్మా. అసలు ఇది ఎంత? 85 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, 85 ప్లస్ 18 అంటే 103. ఇక్కడ ఏముంది? ఇంటూ 7 ఉంది, అంటే 103 ఇంటూ 7 అంటే 721. అంటే ఈ వాల్యూ మొత్తం వెళ్తే సబ్ట్రాక్షన్, అవునా? అంటే 913లోంచి 721 సబ్ట్రాక్ట్ చేస్తే 3 మైనస్ 1 2, ఓకే, 11 మైనస్ 2 9, అండ్ ఇది 192. అంటే 3తో క్యాన్సిల్ చేస్తే సో 3 6s and 4s xyz is equal to 64. నేను xyz అడిగాడా, స్క్వేర్ రూట్ అడిగాడా? స్క్వేర్ రూట్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ xyz is equal to ఎంతమ్మా? స్క్వేర్ రూట్ కడితే 8 is the answer. What is the answer? 8. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? B is the answer. ఓకేనా? Let's see the next question. cos a minus b is equal to √3/2 and cot a plus b is equal to 1/√3, where a minus b and a plus b are acute, then 2a minus 3b is equals to. Very simple question, right? cos a minus b is equal to √3/2 చూడంగానే నా మైండ్లోకి కాజుల్లో √3/2 ఎప్పుడు వస్తుంది? 30 degreesకి. అంటే ఫస్ట్ పాయింట్ a మైనస్ b is equal to ఎంతమ్మా? 30 degrees. నెక్స్ట్ కాట్లో a ప్లస్ b ఎప్పుడు వస్తుంది? 1/√3 కదా అడిగింది, 1/√3 ఎప్పుడు వస్తుంది? 60 degrees. అంటే a ప్లస్ b కూడా ఎంతమ్మా? 60 degrees. ఓకే, నెక్స్ట్ నీకేం కావాలి? 2a మైనస్ 3b కావాలి, అంతేగా? ఓకే, లెట్ us డూ ఇట్. ఓకే మా రెండింటిని యాడ్ చేసాను అనుకోమ్మా, 2a is equal to 90. ఓకే, అంటే a is equal to ఎంత? 45. a 45 ఇందులో సబ్స్టిట్యూట్ చేసాను అనుకోమ్మా, b is equal to ఎంత? 45 ప్లస్ సంథింగ్ is equal to 60, మీన్స్ b is equal to how much? 15. వాడేమడిగాడు? 2a మైనస్ 3b. 2a అంటే 90 మైనస్ 3b, b అంటే 15, 3b అంటే 3 into 15, that is equal to how much? 45. 90 minus 45 is equal to ఎంతమ్మా? 45. C is the answer. ఓకేనా? Let's see the next question.
The average of 8 consecutive even numbers written in ascending order is 17. 8 consecutive numbers, okay. What is the average of the last 3 numbers? 36 and 53. ఓహో లాస్ట్ 3 నెంబర్స్ తీసుకోవాలి, అలాగే 36 తీసుకోవాలి, 53 తీసుకోవాలి. ఆ నాలుగిటికి ఆ ఐదిటికి యావరేజ్ కావాలి, అవునా. 8 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఎలా తీసుకోవాలి మనం? x-7 నుంచి x+7 వరకు తీసుకోవాలి, అవునా. 8 ఉంది కాబట్టి 8-1 7తో స్టార్ట్ చేశాను. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ 2 కాబట్టి 2 యాడ్ చేసుకొస్తే x-7, x-5, x-3, x+3, x+5 అండ్ x+7 ఇవేగా మనకున్న 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్. అంటే యావరేజ్ అంటే మిడిలోడు ఎవడమ్మా? ఎక్స్. వాడి వాల్యూ మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా? 17. ఓకే ఓకే. యావరేజ్ ఎప్పుడైతే 17 అయిందో ఆటోమేటిక్గా గ్రేటర్ నెంబర్స్ ఎవరో చెప్పండి మనకి ఇక్కడ. సో 17 + 3 అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 20, నెక్స్ట్ నెంబర్ ఈజ్ +2నేగా 22, నెక్స్ట్ నెంబర్ ఈజ్ +2 అంటే 24. వాడు ఏం ఇచ్చాడమ్మా? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 3 నెంబర్స్? 36 అండ్ 53. అంటే ఈ 3 నెంబర్లకి 36ని 53ని కూడా కలుపుకుంటే యావరేజ్ కావాలి, అవునా. ఓకే, అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలిగా. ఓకే, యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? సో ఈ 3 యాడ్ చేస్తే 66, 66 + 30 96, 102, 102 + 50 152 + 3 155 బై ఎన్ని నెంబర్లు? 1 2 3 4 5 నెంబర్స్. ఓకే, అంటే 31 ఇస్ ద యావరేజ్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D is the answer. What is the answer? D. Let's see the next question. If 7-digit number 94x29y6 రాసుకున్నాం ఇక్కడ 94x29y6 is divisible by 72. అదేంతో డివిజిబుల్ అవుతుందంటమ్మా? 72తో డివిజిబుల్ అవుతుందంట. దీని గురించి రాసి మాట్లాడుకుందాం. Then what is the value of 2x + 3y for, ఇది ఇంపార్టెంట్ అమ్మా, x not equal to y. ఈ 72తో డివిజిబుల్ అవుతుందంట. 72కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 8 and 9, ఎందుకంటే 8 9 వాట్ వేసే కో ప్రైమ్స్ కాబట్టి వాటితో డివిజిబుల్ అయితే 72తో డివిజిబుల్ అవుతుంది, అవునా. ఓకే, ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 8 and 9 ఆర్ డివిజిబుల్ బై 72. అంటే ఇప్పుడు ఇది 8తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, 8తో డివిజిబుల్ అవ్వాలంటే y వాల్యూ ఎంత అవ్వచ్చు వెరిఫై చేద్దాం ఒకసారి. ఓకే అమ్మా, ఇక్కడ 9 ఉంది. ఓకే, ఇక్కడ 9y అమ్మా 8తో డివిజిబిలిటీ అంటే లాస్ట్ 3 డిజిట్సే కాబట్టి నేను కూడా లాస్ట్ 3 డిజిట్సే తీసుకున్నాను. అంటే 9/6ని 8తో డివైడ్ చేస్తే 8 1s are 8, 8 1s are 8. ఓకే, అంటే ఇక్కడ 1 ఉంది. అంటే నా దృష్టిలో 1 పక్కన y ఉంది, అది మైండ్లో పెట్టుకుంటే. ఇప్పుడు 8తో ఇది పోతుంది అంటే 6, 6తో ఎండ్ అయ్యేలా మనకి ఏ నెంబర్లు పోతుంది తెలుసా? 8 తోటి 1 16, 2 26 పోదు, 36 పోదు, 46 పోదు, 56 పోతుంది, 8 7s. నెక్స్ట్ 66 పోదు, 76 పోదు, 86 పోదు, 96 పోతుంది. ఎవరెవరు పోతున్నారమ్మా? 16 అంటే ఇక్కడ 1 అంటే ఈ డివిజన్ చేసిన తర్వాత 1 మిగిలాలి మనకి. ఓకే, ఎవరెవరమ్మా? 16, 56, ఇంకోటి ఎవరమ్మా? 96. ఓకే, ఇప్పుడు థింక్ చేద్దాం. ఇక్కడ ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఫస్ట్ 16 రావాలి అంటే ఓకే 8తో చేస్తే నాకు 1 మిగిలాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి తెలుసా? 7 ఉండాలి. అప్పుడు చూడండి 17 అంటే 8 2s are 16 పోతే 1 మిగులుతుంది. అప్పుడు 16 ఎస్ పాసిబిలిటీ ఉంది. అంటే y ఎంత అవ్వచ్చు? 7 అవ్వచ్చు, ఒక పాసిబిలిటీ. మరి 56 అవ్వాలి అంటే ఓకే, అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 తర్వాత 8తో పోయేదంటే ఖచ్చితంగా 8 2s are 16, డౌటే లేదు, ఇంకో ఛాన్స్ లేదు. ఓకే, 8 2s are 16 పోయిన తర్వాత 5 మిగిలితే ఈ నెంబర్ 21 అవ్వాలి. 21 అవ్వాలంటే ఈ డిజిట్ మారాలి. ఈ డిజిట్ మారుతుందా? మారదు. అంటే వీళ్ళెవరికి పాసిబిలిటీ లేదు. అంటే ఎవడమ్మా? y వాల్యూ ఫిక్స్ అయిపోయింది, ఎంతమ్మా? 7. y వాల్యూ ఎంతమ్మా? 7. ఐఎమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్. 8 1s are 8, 8 1s are 8 అంటే 1y మిగిలింది. 1y అంటే 8తో క్యాన్సిల్ అయినప్పుడు ఖచ్చితంగా 8 2s are 16 మాత్రం గ్యారంటీగా అవుతుంది. ఓకే, అంతకు మించి ఉండొచ్చు, లేదా అంతకంటే తక్కువ ఉండాలి అంటే యా మా 56 పాసిబిలిటీ ఉందమ్మా. ఎలా పాసిబిలిటీ ఉంటుందంటే సపోజ్ చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్ కనుక 13 అయింది అనుకోమ్మా, 8 1s are 8 పోతే 5 మిగులుతుంది, స్కోప్ ఉంది. 8 1s are 8 మిగిలితే 1 మిగులుతుంది, అంటే 5కి స్కోప్ ఉంది. ఓకే, అంటే అప్పుడు 56 రావచ్చుగా. ఓకే, అంటే వీళ్ళిద్దరికి స్కోప్ ఉంది, మా పక్కన పెట్టుకో. సో అంటే 8 2s are 16 పోతే నీకు ఇంకా 1 మిగలాలి ఇక్కడ. కాబట్టి ఇది నెంబర్ 7 అయితే అప్పుడు సరిపోతుంది. కాబట్టి y 7 అవ్వచ్చు, ఒక పాసిబిలిటీ.
ఇంకోటి ఏంటి 56 రావాలంటే 8 2 జార్ 16 తర్వాత 5 రావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి నేనేం చేస్తానమ్మా 8 1 జార్ 8 తీసుకుంటే మనకి 5 రావాలంటే 8 + 5 13 అయి ఉండాలి. 13 అయి ఉండాలంటే y ఎంత అయి ఉండాలి 3 అయి ఉండాలి. అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి వైకి. ఇప్పుడు 96 అవ్వాలంటే అసలు కుదరదు సార్. ఎందుకంటే 8 1 జార్ 8 తీసుకుంటే నెక్స్ట్ 16 లోపే నెంబర్ ఉండాలి. 16 లోపు ఉండాలంటే 9 రావడానికి అయితే పాసిబిలిటీ లేదు, అవునా కాదా? కాబట్టి వీళ్ళని వదిలేద్దాం. ఓకే అమ్మ, ఇక ఇది వదిలేస్తే నాకేం తెలిసిందంటే y వాల్యూ 7 or 3 అని తెలిసింది. ఒకటి 7, రెండోది ఏంటమ్మా 3. ఇక్కడ వరకు నేను 8తో డివిజిబుల్ రూల్ చెక్ చేశాను. నెక్స్ట్ నేను ఎవరితో వెరిఫై చేయాలి? 9తో వెరిఫై చేయాలి. వీడు అయిపోయాడుగా, అంటే ఇప్పుడు వీటితో వెరిఫై చేద్దాం. 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్లో అమ్మ ఎక్స్ని వైని పక్కన పెట్టేసి రిమైనింగ్ అందరినీ యాడ్ చేస్తా. అమ్మ ఇక్కడ మొత్తం యాడ్ చేసే బదులు ఎక్కడైనా 9 కానీ 9 మల్టిపుల్స్ కానీ ఉంటే కొట్టేయచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది 9 కాబట్టి కొట్టేశాను, ఇది 9 కాబట్టి కొట్టేశాను. ఇక మిగిలిన వాళ్ళు యాడ్ చేద్దాం. 4 + 2 8 6, 6 + 6 12. ఓకే, 6 + 6 ఎంతమ్మా 12. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు నాకేం కావాలి? సో ఓకే 12 తీసుకుంటే రైట్ అమ్మా. ఓకే, సో అమ్మ 12 తీసుకుంటే ఆటోమేటిక్గా ఇంకా నాకు మిగిలింది ఏంటమ్మా x + y, అవునా? అందులో y 7 అనుకుంటా ఫస్ట్. అంటే 12 + 7 + x. ఇదేమో వాళ్ళు 9 మల్టిపుల్ అవ్వాలి. అంటే 12 + 7 అంటే 19. ఇదంతమ్మా 19. 19 తర్వాత వచ్చే 9 మల్టిపుల్ అంటే 27. 27 అవ్వాలంటే 8 ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. అంటే y కనుక 7 అయితే x ఎంత అవ్వాలి? y 7 అయితే x ఎంత అవ్వాలి? 8. ఇది ఒక పాసిబిలిటీ. ఓకే ఫైన్. లెట్స్ గో విత్ ద సెకండ్ పాసిబిలిటీ. 7 ఎందుకు అనుకోవాలి? 3 అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది? 12 + 3 + x, అవునా? ఓకే గుడ్. ఇప్పుడు వీడు 3 అయితే ఆటోమేటిక్గా ఏమైనట్టు మనకి? ఇది 15 అయినట్టు. 15 తర్వాత వచ్చే మల్టిపుల్ ఎవడు? 9కి 18. అంటే అప్పుడు వీడు ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. అంటే y 3 x 3, అవునా? కానీ వాడు నీకు రూల్ చెప్పాడు ఏంటమ్మా? x y ఈక్వల్గా కాకూడదు అబ్బాయి అని చెప్పాడు. వాళ్ళిద్దరు ఈక్వల్ కాకూడదన్నాడు కాబట్టి ఈ కేసు నేను కొట్టేసా. అంటే ఇది ఒకటే కేసు. ఇది ఒకటే కేసు అంటే y వాల్యూ ఎంత? 7, x వాల్యూ ఎంత? 8 అయిపోయింది. నిన్నేమడిగాడు? 2x + 3y. అంటే 2 7s అంటే 14 + 3y అంటే 2x కదా, సారీ 2x అంటే 2 × 8 అంటే ఎంతమ్మా 16 + 3y అంటే 3 × 7 21. 21 + 16 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా 37. సో అంటే ఎన్నో ఆప్షన్? డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? డి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేమా డిఐ వాడు ఏమి వచ్చారో చూద్దాం ఒకసారి డేటా. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాడమ్మా 2014, 15, 16, 17, 18లో ఉన్న స్టూడెంట్స్ గురించి ఇచ్చాడమ్మా ఇక్కడ మనకి. ఓకేనా? ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్ ABCDలో జాయిన్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు. ఓకే యా, ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దామా. ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ VC అమ్మా, ఇదంతా వెకేషనల్ కోర్స్ అమ్మా. వెకేషనల్ కోర్స్ అంటే VC వాడు చెప్పింది. వెకేషనల్ కోర్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ACE in 2015 ACE. ఓకే, so insurance ACE in 2015 to the total number of students enrolled in insurance BD in 2017 BD ఈ రెండు కావాలి. రేషియోనేగా. ఓకే కనుక్కుందాం. టోటల్ అంటే ఇదంతా 200 220 420 420 + 150 అంటే 570 ఈస్టు 200 180 అంటే ఎంతమ్మా 380. 0 0 క్యాన్సిల్ చేస్తే 19తో క్యాన్సిల్ చేస్తే 19 3s 19 2s అంటే ఎంతమ్మా రేషియో 3:2 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, in a circle with center O, PAX and PBY are the tangents to the circle at points A and B from an external point P. Okay, so అమ్మా ఒకసారి వచ్చిన బొమ్మ గీసేసుకుందామా. ఓకే, లెట్స్ డ్రా ఏ సర్కిల్ అండ్ the sequence also and the cards also, sorry tangents. This is my beautiful circle. Okay, all right, now I'm drawing the what do we say, the tangents. Look at the board carefully. This is my first tangent. This is my second tangent. Okay, good. So బొమ్మ బాగుంది కదా, అదిరిపోయింది, మామూలుగా కూడా లేదు, అవునా?
ఈ రెండు పాయింట్స్ పీ దగ్గర మీట్ అయ్యాయి. పిఏఎక్స్, ఏ అనేది టాంజెంట్ దగ్గర మీటింగ్, పిఏఎక్స్ అని కూడా ఎవరమ్మా పిబివై, అంటే పి ఈ టాంజెంట్ ఏమో బి దగ్గర అండ్ ఈ పాయింట్ ఎవరమ్మా వై. ఓకే, ఇది వాడు ఇచ్చిన బొమ్మ. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడమ్మా, సో Q is any point on the circle such that angle QAX is equal to 59. ఓకే మా QAX 59 అవ్వాలంటే Q ఇటు గీస్తే బాగోదుగా, QAX 59కి, కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉందమ్మా Q, ఈ పాయింట్ QAX is equal to ఎంతమ్మా 59. వెంటనే నా మైండ్లోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటో తెలుసా, ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం. ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం అంటే ఏం చేయాలి, ఇలా ఒక టాంజెంట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఒక కార్డు డ్రా చేస్తే అది మైనర్ వైపు 59 చేస్తే మేజర్ వైపు కూడా ఎంత చేయాలమ్మా 59 చేయాలి. అంటే ఇలా జాయిన్ చేసిన అనుకోమ్మా సపోజ్. ఓకే రైట్. సో ఇది మైనర్ వైపు 59 చేస్తే ఇది మేజర్ వైపు పని చేస్తామా, సేమ్ కార్డు 59 చేస్తుంది. ఓకే అంటే ఇప్పుడు ఇది నా కార్డుగా తీసుకుంటే మేజర్ ఆర్క్ అంటే ఇది మొత్తం మేజరే కదా, అంటే ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తున్నామా 59 డిగ్రీస్. అవునా రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి వాడు, అండ్ యాంగిల్ QBY 72. QBY అంటే QBY ఇదంతమ్మా 72. మరి ఇది 72 అంటే మన మైండ్లోకి రావాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, సార్ ఇది కూడా టాంజెంటే, ఇది కూడా కార్డే, ఇది కూడా మైనర్ వైపు 72 చేసింది, అంటే ఈ కార్డు మేజర్ అంటే ఇది మొత్తం మేజరేగా, మేజర్ మీద కూడా 72 అంటే ఇది కూడా 72 చేస్తుంది. ఓకే బ్యూటిఫుల్. రైట్ అమ్మా. నెక్స్ట్ పాయింట్ మనం ఏం చేసుకోవచ్చమ్మా, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ AQB. మనకేం కావాలమ్మా, యాంగిల్ AQB ఎంత. ఓకే AQB అంటే AQB ఇదేగా, అయిపోయింది ప్రాబ్లం ఆల్రెడీ. ఎందుకమ్మా సార్ ఇదొక ట్రయాంగిల్ సార్, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత 180, వీడంతా 72, వీడంతా 59, రెండు కలుపుకుంటే 131. మొత్తం 180లో 131 పోతే ఎంతమ్మా ఇంకా 49 డిగ్రీస్. అంటే వాట్ ఇస్ దిస్ యాంగిల్ 49 డిగ్రీస్. ఓకే సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి సంజీవన్ ఎవరో తెలుసా, ఎవరమ్మా ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం. అఫ్ కోర్స్ లేకపోయినా కూడా చేయొచ్చు, కానీ టైం వేస్ట్ అయిపోతుంది, వాచిపోతుంది. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకంట్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత. ఇలాంటివి చేసేటప్పుడు ఫస్ట్ జనాలకు వచ్చే ఐడియా ఏంటంటే, సార్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ అదంటే కొన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా, చేసుకో. కానీ ఇందులో ఎప్పుడైతే సీకెంట్ కొసెకంట్ ఇద్దరు ఉన్నారో 0, 90 పెట్టకూడదని అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకేం ట్రై చేయాలి, 45 ట్రై చేయాలి. 45 ట్రై చేస్తేనేమో అబ్బో ఈ సైన్లు కాసులు అంటే 1/√2 అది తలనొప్పి. ఓకే రెండోది వచ్చేసరికి అవి కాకుండా ఇంక 30 వెళ్ళాం అనుకో, సైను 30 1/2 బాగుంటుంది, కాస్ 30 √3/2 అసహ్యంగా ఉంటుంది. పోనీ 60 పెట్టారనుకో, కాస్ బాగుంటుంది, సైన్ బాగోదు. అవునా, అంటే వాల్యూస్ అన్ని రూట్స్లో వస్తాయి. అందుకని నేను ఇంత పంచాయతీ లేకుండా డైరెక్ట్గా చేసేస్తాను చూడండి. ఓకే ఎటు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయొచ్చని నేను మీకు చెప్పాను, 0, 90 పెట్టద్దని చెప్పాను. కాబట్టి ఏ చక్కగా 45 కూడా పెట్టదమ్మా, ఎందుకంటే కొసెక్వెన్స్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ సేమ్ అయిపోతాయి, కాటు టాన్ సేమ్ అయిపోతాయి. సో శుభ్రంగా 30 డిగ్రీస్ పెట్టుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది వీటిలో ఏదో ఒకటి. లేదా ఎందుకు సార్ అనుకుంటే డైరెక్ట్గా చూడమ్మా, నేను రాస్తాను. ఇక్కడ ఏమిచ్చాడమ్మా సైన్ థీటా ఇంటూ బ్రాకెట్లో ఏముంది 1 ప్లస్ కాస్ థీటా బై చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. అవునా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాజ్ స్క్వేర్ థీటా, అంటే కాజ్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే కాజ్ కామన్ తీయండి. ఓకే కాజ్ కామన్ తీస్తే ఎంత అవుద్ది, కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. అవునా ఓకే ఇప్పుడు చూడండి 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్, ఏం మిగిలింది సైన్ థీటా బై కాస్ థీటా మిగిలింది. అంటే ఏం మిగిలిందా అది మొత్తం టాన్ థీటా. ఓకే దీంట్లో రాసేసుకుందాం. ఓకే రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాజ్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ అంటే 1 బై కాజ్ స్క్వేర్, 1 బై కాజ్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకంట్ స్క్వేర్ అంటే 1 బై సైన్ స్క్వేర్ థీటా. బయట ఏముంది, అవునా రైట్ అమ్మా. ఓకే గుడ్, ఓకే గుడ్ అమ్మా. ఇలా రాసుకునే బదులు ఇంకో రకంగా రాద్దాం. ఓకేనా. సో మా సీకెంట్ స్క్వేర్ని కొసెకంట్ స్క్వేర్ని టాన్ కాట్లోకి మార్చుకుందాం. ఓకేనా రైట్. చూడమ్మా సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ ఏం రాసుకోవచ్చమ్మా రూట్ ఓవర్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకంట్ స్క్వేర్ థీటా ప్లస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అవునా రైట్. ఇప్పుడు చెప్పడం ఏమవుతుందో, సో టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2నేగా. నేను ఇలా రాసుకోవచ్చు కరెక్ట్గా చూడండి.
2 tan theta into cot theta. ఎందుకు ఇది కరెక్ట్ అంటే tan theta into cot theta 1 అంటే నీకు 2నే మిగులుతుంది. 1 + 1 అంటే 2 సరిపోయిందిగా. ఇప్పుడు చూడండి, ఇది a² + b² + 2ab అంటే ఏం రాసుకోవచ్చు, a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే tan theta plus cot theta హోల్ స్క్వేర్ అండర్ రూట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇప్పుడు మనం ఫైనల్గా మన ఆన్సర్ ఏంటో రాసుకుందాం. ఓకే, మన ఆన్సర్ ఏంటమ్మా, మరి ఇవన్నీ ఎంత మైండ్లో చేసుకుంటే అంత ఈజీగా ఉంటాయి. ఓకేనా, ఇక్కడేం మిగిలింది tan theta plus cot theta కదా. ఓకే, అక్కడేం మిగిలింది, మొత్తం tan theta మిగిలింది. అవునా, ఓకే, sin by cos అంటే tan theta. సో tan theta plus cot theta ఇంటూ tan theta మల్టిప్లై చేయి. tan theta ఇంటూ tan theta అంటే tan స్క్వేర్ theta ప్లస్ cot theta ఇంటూ tan theta అంటే 1 ప్లస్ tan స్క్వేర్ అంటే secant స్క్వేర్. సో ఆన్సర్ ఇస్ బి. సో ఆన్సర్ ఏంటమ్మా, బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, మా మీకు ఎటు వాల్యూ సబ్స్టిట్యూషన్ చెప్పా కాబట్టి మీరు ఎటు చేసుకోవచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ వన్. The data given in the table shows the number of students studying in 4 different disciplines in 5 institutions. Study the table and answer the questions. Okay, ఇది టేబుల్ అమ్మా. ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయమ్మా, ABCD. ఓకే, ఏమున్నాయమ్మా, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఇవి మనకు ఉన్నవి. ఓకే, ఇందులో డేటా ఇచ్చాడు. ఓకే, సీ ద క్వశ్చన్ వాట్ హీ గివ్. By what percentage the number of students studying computer science in institution A and B, institutions A and B more than the number of students studying arts in institutions B and C. వాడు ఏమంటున్నాడమ్మా, సో ఏ అండ్ బిలో చదువుతున్న మనకేం కావాలి, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. మనకి ఎవరికన్నా కావాలి, బి అండ్ సిలో చదువుతున్న ఆర్ట్స్ కన్నా ఎంత శాతం ఎక్కువ. ఇలా పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ తక్కువ అడిగినప్పుడు ఏం చేద్దాం, రేషియో రాసేయండి, ఈజీ అయిపోతాయి. ఓకేనా, అంటే A + B సిఎస్కి అంటే కంప్యూటర్ సైన్స్కి, B + C ఆర్ట్స్కి రేషియో రాద్దాం ముందు. ఓకేనా, రైట్, A + B B + C అది మైండ్లో పెట్టుకోండి. A + B కంప్యూటర్స్. ఓకే, కంప్యూటర్స్ అంటే ఇది కదా, అంటే ఇద్దరిని యాడ్ చేసి ఎంతమ్మా, 105. ఓకే, బై ఇంకోటి ఏమిటి కదమ్మా వాడు, ఓకే, A + B కంప్యూటర్స్, B + C ఆర్ట్స్. ఓకేనా, B + C ఆర్ట్స్. ఆర్ట్స్ అంటే ఇదేగా, B ప్లస్ అంటే వీళ్ళతోనే యాడ్ చేయాల్సింది. ఎంతమ్మా, 110. ఓకే, అంటే 5తో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అవుతుందమ్మా, ఇది 521s 522s. ఓకే, ఓకే, సో అమ్మ ఇది 100 అమ్మా, 110 కాదు. దిస్ ఇస్ 100. 100 అంటే 20, 21/20. ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు చూడండి. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ, ఎంత ఎక్కువ ఇప్పుడు చెప్పండి, 1 బై దాన్ 20నేగా, అంటే 1/20 × 100 అంటే ఎంతమ్మా, 5%. వాట్స్ ఆన్సర్, 5%. సో ఎన్ ఆప్షన్ D ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ఆన్సర్, D. రైట్, లెట్ us see the next question. Triangle ABC has sides 5 cm, 6 cm and 7 cm. AB extended touches a circle at P and AC extended touches the same circle at Q. Find the length of AQ. Okay, beautiful. Oksari, let us draw the triangle and then we will see everything visualized. Okay, this is my beautiful triangle. Okay, now I'm extending the sides. What are the sides he extended? AB and AC, right? Okay, this is A, B and C. AB is extended. Okay, AC is also extended like this. Okay, these two are touching a circle. ఇలా ఒక సర్కిల్ని టచ్ చేస్తుంది. అంతనా వాడు చెప్పింది. ఓకే, బొమ్మ అందంగా ఉందో లేదో చూడమాకండి. ఓకేనా, కంటెంట్ ఉందో లేదో వరకు చూడాలి మీరు బొమ్మలో. ఓకే, టచ్ చేసింది. ఓకే, ఫైన్. ఇది మన సర్కిల్. ఎక్కడ మా P దగ్గర ఒకటి, ఇంకోటి ఎక్కడ మా Q దగ్గర ఒకటి టచ్ చేసింది. అవునా, ఏబీని ఎక్స్టెండ్ చేస్తే P దగ్గర అండ్ ఏసీని ఎక్స్టెండ్ చేస్తే Q దగ్గర. ఓకే, గుడ్, ఇది Q. ఓకే, అయితే వాడు ఏమంటారు, మా ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ AQ. పెరిమీటర్ 5, 6, 7. ఆన్సర్ సింపుల్గా చెప్పుకోవాలంటే AQ = పెరిమీటర్లో హాఫ్, AP = పెరిమీటర్లో హాఫ్, అంతే. అయితే మనకు డౌట్ రావాలి. లెట్ us see here, I'll show you. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి 2 టాంజెంట్స్ కాబట్టి వీళ్ళిద్దరూ ఈక్వల్. అంటే వీడు X అయితే వీడు కూడా X, మరి వీడు Y అయితే వీడు కూడా Y. అవునా, ఓకే, గుడ్. అంటే ఇప్పుడు AP = AQ. ఎందుకు,
ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి 2 టాంజెంట్స్ గీసాను కాబట్టి వాళ్ళిద్దరు ఈక్వల్. ఒకసారి ఏబి ప్లస్ ఏక్యూ ఏమవుతుందో చూద్దామా? ఈ బొమ్మ ప్రకారం ఏబి ప్లస్ ఎక్స్ ప్లస్ ఓకే ఏక్యూ అంటే ఇదేగా, అంటే వై ప్లస్ ఏసీ అవునా, వై ప్లస్ ఏసీ అవునా. ఎక్స్ ప్లస్ వై ప్లస్లో సరదాగా బీసీ రాసుకోవచ్చు చూడండి, ఎక్స్ ప్లస్ వై అంటే బీసీనేగా. ఓకే, అంటే ఇది ఇప్పుడు మనకి 2 టైమ్స్ ఆఫ్ ఏపీ అన్న ఏక్యూ అన్న సేమ్ అని అడిగింది ఏక్యూ కాబట్టి మొత్తం ఏక్యూలో మార్చి 2 టైమ్స్ ఆఫ్ ఏక్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అంటే బీసీ రాసుకుంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అంటే పెరిమీటర్, సింపుల్. ఓకేనా. 2 టైమ్స్ ఆఫ్ ఏక్యూ పెరిమీటర్ అంటే వీడు పెరిమీటర్లో హాఫ్ ఉంటాడు, వీడు కూడా పెరిమీటర్లో హాఫ్ ఉంటాడు, అయిపోయింది. ఓకేనా. పెరిమీటర్ అంటే మొత్తం యాడ్ చేయడమేగా, 5 + 6 + 7 అంటే ఎంతమా 18, అంటే ఈ ప్లేస్లో 18 రాసేస్తా. అంటే వాట్స్ ద లెంగ్త్ ఆఫ్ ఏక్యూ 9. ఏంటమ్మా ఆన్సర్ 9. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో ఆన్సర్ ఇస్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. కొన్ని ఫార్ములాస్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, విజువలైజేషన్ అనేది చేసుకోవచ్చు. అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం ఉన్నప్పుడు ఇలా విజువలైజ్ చేసుకోవాలి. ఓకేనా. Study the following table and answer the question. Number of students enrolled for vocational course VC in institutions A, B, C, D, E and F. ఇది నేను చెప్పుకున్న మోడల్ కదా, దాని డైరెక్షన్స్ ఇక్కడ ఉన్నాయమ్మా. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ A, B, C, D, E and F 2014, 15, 16, 17, 18. Okay, but let us see the problems. Okay, the total number of students enrolled for VC in institutions B, C and E. Am I the comma? This is not full stop. This is comma. B, C and E in 2015 is X percentage more than total number of students enrolled in institutions A, D and F in 2016. ఈ వాల్యూ 2016 కంటే X% మోర్ అంట. అంటే ఎంత పర్సెంటేజ్ మోరో కనుక్కుంటే ఆటోమేటిక్గా X వచ్చినట్టేగా, మనకి X ఒకటే తెలియదు కదా. సో చూడమ్మా, BCE 2015 ఒకసారి వాల్యూస్ ఏంటో ప్రీవియస్ స్లైడ్ నుంచి రాసుకుందామా. BCE 2015 BCE ఈ రెండు యాడ్ చేస్తే 400 + 200 అంటే 600. ఓకే, అంటే BCE టుగెదర్ ఇన్ 2015 అంతమా 600 ఈజ్ X% మోర్ దాన్ total number of students enrolled in ADF in 2016. ADF 2016. Okay, ADF 2016 ADF. యాడ్ చేయండి మొత్తం ఎంత, 175 + 165 అంటే 340 + 200 అంటే 540. ఓకే, 540. 540 కంట X% మోర్ అంట. అంటే ఎంత పర్సెంటేజ్ మోరో తెలుసుకుంటే X వాల్యూ వచ్చినట్టే కదా. ద వాల్యూ ఆఫ్ X ఈజ్ క్లోజెస్ట్ టు, అంటే అబ్సల్యూట్ అవసరం అప్రాక్సిమేట్ కావాలి. ఎంత మోరు 60 బై ఎంతమా 540 దాన్ 540 కాబట్టి 540 × 100. దిస్ ఈజ్ X% మోర్ అంటే అవునా కాదా. ఓకే, 0.06169 1/9 అంటే 11.11%. 11.11 అనేది క్లోజెస్ట్గా ఎవరికి ఉంటుంది, ఏ. సో ఆన్సర్ ఇస్ ఏ. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 men and 7 women can complete a work in 28 days, whereas 6 men and 16 women can do the same work in 11 days. In how many days can 7 men can complete the same work? Beautiful. ఇలాంటి క్వశ్చన్స్ని LCM కట్టి చేసే కన్నా M1D1 = M2D2 is the best option. ఓకే, ఇనీషియల్గా 2 men and అంటే ప్లస్ 7 women ఎన్ని రోజులమ్మా 28 days. అంటే M1D1 అంటే 2 men + 7 women ఇంటూ డేస్. ఎన్ని డేస్ అమ్మా 28 days is equals to M1D1 is equals to M2 అంటే 6 men and 16 women అవునా. అంటే 6 men + 16 women ఎంతమ్మా in 11 days అంటే ఇంటూ 11. ఓకే, in how many days can 7 men can complete the same work? ఓకే, గుడ్. లెట్ us simplify it. అండ్ క్యాన్సిల్ అవుతాయా లేదమ్మా. 28 2s are 56, 11 6s are 66. ఇదేమో 56 men అయితే ఇక్కడ 66 men అంటే ఇట్లా లాక్కొచ్చుకుంటే 10 men. ఇక్కడ ఏంటమ్మా 28 7s అంటే ఎంతమ్మా, సో 49 4s 196. ఓకే, 28 7s అంటే ఎంతమ్మా 196 women. ఇక్కడ ఎంతమ్మా 11 16s are 176. ఓకే, అంటే ఇట్లా లాక్కొచ్చుకుంటే 20 women. అక్కడ 196 women, ఇక్కడ 176. ఇట్లా లాక్కొచ్చుకుంటే 20 women. ఓకే, అంటే ఇండైరెక్ట్గా 1 man is equals to 2 women. ఇది మైండ్లోకి రావాల్సిన పాయింట్. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఎంత ఈజీయో. క్వశ్చన్ ఏంటో అడిగాడు 7 men అంటే మొత్తాన్ని మెన్లోకి మార్చాలి, అంతేగా. చేసేద్దాం చూడండి. వాడేమో చేయడమ్మా 2 men and 7 women ఎన్ని రోజులమ్మా 28 days. ఇక్కడ రాస్తాను చూడండి 2 men and 7 women. ఓకే, 7 women నాకు నచ్చలా, రెండో దాంట్లో వెళ్దాం ఎందుకంటే ఇక్కడ డెసిమల్స్ వస్తున్నాయి, నాకు నచ్చలేదు.
6 men and 16 women చూడండి 6 men and 16 women అంటే నేను క్వశ్చన్ మెన్లో అడిగాడు కాబట్టి మొత్తాన్ని మెన్లోకి మార్చి 2 women అంటే 1 men అయినప్పుడు 16 women అంటే మనం 8 men రాసుకోవచ్చు అవునా 6 + 8 14 men ఒక పని ఎన్ని రోజులు చేస్తారమ్మా హీ సెడ్ దట్ 11 days ఇప్పుడు నేను ఏమంటున్నాడు 7 men ఎన్ని రోజులు చేస్తారు మెన్ అండ్ డేస్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షనేగా ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి వీడు బై 2 అయితే వీడేమవుతాడమ్మా ఇంటూ 2 అంటే 11 2s are 22 days అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఈజ్ ద ఆన్సర్ వాట్ ఇస్ ద ఆన్సర్ డి రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 640 a person loses 15% of its selling price at what price should he sell it to gain 15% on its cost price okay ఒకసారి జాగ్రత్త చూడమ్మా ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ పర్సన్ లూజెస్ 15% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అది మనం గుర్తుపెట్టుకోవాలి మామూలుగా లూజెస్ అంటే మన మైండ్లోకి వచ్చేది ఏంటి కాస్ట్ ప్రైస్ మీద అవునా కానీ ఇక్కడ వాడు దేని మీద చెప్తున్నాడు సెల్లింగ్ ప్రైస్ మీద చెప్తున్నాడు కాబట్టి ఐ విల్ టేక్ ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 100x లేదా 100% ఏదైనా అనుకోవచ్చు లాస్ అంతా 15% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇదేగా సెల్లింగ్ ప్రైస్ దాని మీద 15% అంటే 15x ఓకే రైట్ అప్పుడు వాడికి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా 100కి అమ్మితే 15 లాస్ అంటే కాస్ట్ ప్రైస్ 115x అవునా రైట్ నెక్స్ట్ పాయింట్ ఎవరు చూడమ్మా ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ అగైన్ ఎట్ 15% గెయిన్ ఆఫ్ 15% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఈసారి ప్రాఫిట్ అడుగుతున్నాడు ఎంత పర్సెంట్ 15% కానీ దేని మీద రావాలి సెల్లింగ్ ప్రైస్ మీద కాదు కాస్ట్ ప్రైస్ మీద అది గుర్తుపెట్టుకోండి కాస్ట్ ప్రైస్ అంటే ఇదేగా ఓకే ఎంత రావాలి 15% నేను 15% రెండు ముక్కలు అనుకుంటా 10% 5% అనుకుంటా ఓకే ఈ రెండు కలితేనే కదా నా ప్రాఫిట్ ఓకే కనుక్కుందామా కాస్ట్ ప్రైస్ మీద కదా 10% అంటే 11.5x ఓకే 5% దాంట్లో సగమేగా దాంట్లో సగం అంటే 5.75x ఓకే మొత్తం యాడ్ చేద్దామా ఎక్స్లు మర్చిపోండి ఎటు ఎక్స్ కామన్గా వస్తుంది కదా అంటే 5 యాజ్ ఇట్ ఈస్ 7 + 5 12 డాట్ యాజ్ ఇట్ ఈస్ 5 + 5 10 + 2 12 3 and 1 అంటే 132.25x అవునా ఓకే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే వాడు ఇనీషియల్గా అమ్మింది 640 ఇనీషియల్గా అమ్మింది అంటే ఎంత 100x అవునా రైట్ అంటే ఇప్పుడు మనం సో ఆ వాల్యూ రాస్తాం చూడమ్మా 100x ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 640 100x నీకు ఏమడుతున్నాడమ్మా సో 132.25x ఎంత అని అడుగుతున్నాడు అవునా క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది కదా రైట్ క్రాస్ మల్టిప్లై చేయడం ఏమవుతుందో 132.25 ఇంటూ 640 బై ఎంతమ్మా 100x ఓకేనా రైట్ మొత్తం కలిపితే ఎంత అవుతుందమ్మా దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 846.40 రూపీస్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఈస్ ద ఆన్సర్ వాట్స్ ద ఆన్సర్ డి లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ మరి చూడమ్మా ఇఫ్ a² + c² + 17 is equals to 2a - 8b - 2b², then what is the value of a³ + b³ + c³ ఎంత అని అడుగుతున్నాడు అవునా రైట్ చూడమ్మా సో మరి దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని రీరైట్ చేసుకుందాం ఓకేనా రైట్ అమ్మా అంటే ఈ మొత్తం వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ రాకెళ్ళిపోతాం చూడండి ఏమొస్తుంది a² ఇక్కడ ఏముంది 2a ఉంది అటు పంపిస్తే -2a -2aని -2 × a × 1 అనుకుంటా ఇప్పుడు వెంటనే మీ మైండ్లోకి రావాల్సింది తెలుసా సార్ a² ఉంది -2ab ఉంది అంటే పక్కనే ఉండాలి +b² ఉండాలి అంటే 1² ఓకే అమ్మ ఏ టర్మ్ అయిపోతే ఆ టర్మ్ ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తూ ఉంటాను సో ఏ గాడి అయిపోయాడు పని నెక్స్ట్ ఇక్కడ -2b² ఉంది ఇంటూ 2 కూడా ఉందిగా అంటే -4b² LHS రాకొచ్చుకుంటే +4b² ఓకేనా 4b² ఇలా రాసుకుంటానమ్మా 2b² రాసుకోవచ్చుగా ఓకే అంటే ఈ టర్మ్ అయిపోయింది కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ చేస్తాను ఇప్పుడు ఈ టర్మ్ గురించి ఆలోచిద్దాం ఇక్కడ -8b ఉంది ఇంటూ 2 అంటే -16b -16b పంపిస్తే +16bనేగా అంటే ఇది కూడా క్యాన్సిల్ +16b రాస్తాను చూడమ్మా 16b నేను రాసుకొచ్చాము చూడండి 2 × 2b × 4 కదా సో 2 2s are 4 4 4s are 16 ఓకే సరిపోయిందిగా మనకు కావాల్సింది ఓకే అమ్మ ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ a² + 2ab ఉంది కాబట్టి పక్కన b² ఉండాలి b² అంటే 4² ఓకే గుడ్ అమ్మ ఈ టర్మ్స్ అన్నీ అయిపోయాయి ఇక మిగిలిన పక్కన +c² ఓకే ఇప్పుడు ఆ 17 గురించి చూద్దాం వీడు మనం వాడేసామా లేదా చూద్దాం ఓకేనా అమ్మ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 రాసా ఇక్కడ
4 స్క్వేర్ అంటే 16 రాశా. 16 + 1 అంటే 17 అయిపోయింది. అంటే వీడిని కూడా వాడేశాను నేను, అంటే ఇంకెవరు మిగల్లా. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం దీన్ని కన్వర్ట్ చేసేస్తే ఏమవుతుంది చెప్పడం దీని వాల్యూ, ఇది a-1 ప్లస్ ఇదేమవుతుందమ్మా 2b + 2 ఓకే ప్లస్ c² ఈజ్ ఈక్వల్స్ అవుతుందమ్మా 0. మనం గత పేపర్లో కూడా చెప్పుకున్నాం కదా ఇలాంటి క్వశ్చన్ని. అప్పుడు రూల్ ఏం చెప్పాను నేను, సో ఇది స్క్వేర్లు కాబట్టి ఇవి అయితే పాజిటివ్ అవుతాయి లేదా 0 అవుతాయి. ఒకవేళ వీడు 0 కాదు పాజిటివ్ అనుకుందాం, వీడు పాజిటివ్ అయితే వీడు 0 ఆర్ పాజిటివేగా. ఒక పాజిటివ్ నెంబర్కి 0ని యాడ్ చేసినా 0 రాదు, ఒక పాజిటివ్ నెంబర్కి పాజిటివ్ నెంబర్ని యాడ్ చేసినా 0 రాదు. కానీ చూడండి 5కి 0 రావాలంటే -5 యాడ్ చేయాలి, కానీ 4 యాడ్ చేస్తాను 0 యాడ్ చేస్తాను అంటే వర్కౌట్ కాదు. అంటే 5 0 అవ్వాలంటే -5ని యాడ్ చేయాలి, అవునా కాదు? అంటే నువ్వు యాడ్ చేసేది నెగిటివ్ నెంబర్ అయి ఉండాలి. ఇది కానీ నెగిటివ్ అవుతారా? అవ్వరు. మరి వాళ్ళిద్దరు నెగిటివ్ అవునప్పుడు నీకు 0 రాదుగా, అంటే వీడు పాజిటివ్ అవ్వకూడదు, అంటే వీడు 0 మాత్రమే అవ్వాలి. సేమ్ టు సేమ్ వీడు కూడా 0 అవ్వాలి, వీడు కూడా 0 అవ్వాలి. అంటే ఇప్పుడు a-1 0 అమ్మా, అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత 1. ఓకే 2b + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మా, అంటే 2b ఈజ్ ఈక్వల్స్ టు -2, అంటే b ఈజ్ ఈక్వల్ ఎంత -1. c² ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మా, అంటే c ఈజ్ ఈక్వల్ ఎంత 0, గొడవ లేదు. abc 3 వాల్యూస్ వచ్చాయి కదా, మరి వాడు ఏమవుతున్నాడు a³ + b³ + c³. సార్ c³ అంటే 0³ సార్, రాసిన రాకపోయినా పర్లేదు కొట్టేశాను. a³ అంటే 1³ అంటే 1 ప్లస్ b³ అంటే -1³ అంటే -1. 1 -1 అంటే ఆన్సర్ ఏంటమ్మా, సో 0 ఈజ్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సర్ 0. ఓకే రైట్, నౌ లెట్ us see the next. So answer is 0. Okay na? Right, so C is the answer. Okay na? Let's see the next question. Okay, the table shows the daily income of 50 persons. Study the table and answer the questions. 50 మంది యొక్క ఇన్కమ్ రూపాయల్లో చూపించబడిందంటమ్మా. ఓకే, see the table. ఓకే, మా నెంబర్ ఆఫ్ పర్సన్స్ లెస్ దాన్ 200 ఉన్న వాళ్ళు 12 మెంబర్స్ అమ్మా. ఇవి డైలీ వేజెస్ కదా పడిచింది, చూడండి ఒకసారి. డైలీ ఇన్కమ్ అంటే రోజువారీ కూలీలు, డైలీ వేజెస్. ఓకే ఓకే, లెస్ దాన్ 200 తీసుకున్న 12 మెంబర్స్ ఉన్నారంటమ్మా. లెస్ దాన్ 250 26, 300 less than 34 and so on and so on and so on he has given. Let us solve the question. How many persons earn 200 or more but less than 300? 200 or more అంటే ఫస్ట్ వీళ్ళు రారు, ఎందుకంటే లెస్ దాన్ 200లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కొట్టేశారు. నాట్ మోర్ దాన్ 300 అన్నాడుగా, 300 కన్నా ఎక్కువ రాకూడదు కాబట్టి వీళ్ళందరినీ కొట్టేశారు. అంటే వీళ్ళందరికీ మోర్ దాన్ 200 వస్తుంది, లెస్ దాన్ 300 కూడా వస్తుంది. అంటే హ్యాపీగా ఎంతమంది ఉన్నారమ్మా, 26 + 34 అంటే 60 మెంబర్స్. అంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్, 60 మెంబర్స్. హౌ మెనీ పర్సన్స్ earn 200 or more but less than 300. ఓకే, సో ఎంత ఉన్నారమ్మా, సారీ వన్ స్మాల్ కరెక్షన్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారంటే ఇవి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కదా. అంటే ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు, లెస్ దాన్ 200 12 మెంబర్స్ ఉన్నారు, లెస్ దాన్ 250 26 మెంబర్స్ ఉన్నారు. అంటే మీనింగ్ ఏంటి, సో లెస్ దాన్ 250లో వీళ్ళు కూడా ఉంటారుగా, అంటే వాళ్ళు తీసేస్తే ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఓన్లీ 14 మెంబర్స్ మాత్రమే ఏ రేంజ్లో ఉంటారమ్మా, 200 నుంచి 250 రేంజ్లో ఉంటారు. అవునా అవునా కాదా, రైట్ గుడ్. సో సిమిలర్గా 300 అంటే లెస్ దాన్ 300 అన్నాడు కాబట్టి, సో 300 కన్నా తక్కువ 34 మంది ఉన్నారు, 250 కన్నా తక్కువ 26 మంది ఉన్నారు. అంటే ఆ డిఫరెన్స్ 8 మెంబర్స్ ఎక్కడ ఉన్నారమ్మా, 250 నుంచి 300 మధ్యలో ఉన్నారు. మనకు కావాల్సిన ఈ రెండు రేంజెస్ కాబట్టి, సో 14 + 8 దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, 22 విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇలా చేయడం ఒక పద్ధతి. అయితే ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, ఇవి కనుక్కోకుండా సార్ 300 బిలో అవుతున్నావు కాబట్టి మొత్తం 34 మంది ఉన్నారు, అందులో నీకు 200 కన్నా అబవ్ ఉండాలన్నాడు, అంటే 200 బిలో ఉన్న వాళ్ళు తీసేద్దాం. అంటే 34 నుంచి 200 బిలో ఎంతమంది ఉన్నారమ్మా, 12 మెంబర్స్ని తీసేద్దాం. అంటే 34 - 12, సో ఆన్సర్ ఈక్వల్ టు హౌ మచ్, 22. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 22. A sum of 31866 is divided between A, B and C such that the ratio of shares of A and B is, ఇక్కడ రాసుకుందాం, ఏకి బికి రేషియో ఎంత వచ్చింది, A, B is 9:8 and BC, okay, and that of AC is how much, 4:5. AC ఎంతమ్మా, 4, 5. ఇలా ఉంటే నాకు నచ్చలా, ఓ పని చేద్దాం, మొత్తాన్ని A:B:Cలోకి మార్చుకుందాం. ఇక్కడ ఏ సేమ్గా ఉన్నాడు కాబట్టి ఏని ఈక్వేట్ చేద్దాం. అంటే 9కి 4కి ఎల్సిఎం ఎంత,
36. 36 రావాలంటే దీని 4 తోటి దీని 9 తోటి మల్టిప్లై చేస్తే 4 9s are 36, 4 8s are 32, 9 5s are 45. ఈ రేషియోలో పంచుకోవాలి. మొత్తం అమౌంట్ ఎంత? 31,866. 31,866. వాట్ ఏమంటున్నామా? ద షేర్ ఆఫ్ బి ఈస్, ఎవరి షేర్ కావాలి? బి షేర్ కావాలి. బి షేర్ అంటే ఎంత? 32 బై టోటల్ ఎంత? 36 ప్లస్ 32 అంటే 68, 68 ప్లస్ 40 అంటే 108 ప్లస్ 5 అంటే 113 ఇంటూ. ఇఫ్ యూ సింప్లిఫై విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ లెట్ అస్ సాల్వ్ ఇట్. ఓకే అమ్మా, 32 అనేది 113లో పోదు కాబట్టి 113 దీంట్లో పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 113 3s అంటే 339, అంత నెంబర్ లేదు అంటే 2s. 113 2s అంటే 226, సబ్ట్రాక్ట్ చేస్తే 2 అండ్ 9, పక్కన ఎంత ఉంది? 6, 9 26. ఓకే, 113 8s అంటే ఎంత? 113 8s అంటే 904. ఓకే ఉంది కదా, అంటే ఇంకా ఎంత మిగిలింది? 22. పక్కన నెంబర్ ఎంత ఉంది? ఇంకా 6 అంటే 226, అంటే ఎగ్జాక్ట్లీ 2s. ఓకే, ఇక్కడ ఎంత రాసానమ్మా? 8 times. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? 282. అంటే ఆన్సర్ అంటే ఏమవుతుందమ్మా? 282 ఇంటూ 32. 282 ఇంటూ 32. మామూలుగా అయితే మల్టిప్లై చేయాలి కానీ 2 2s are 4, 4తో ఎండ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఏంటమ్మా? 9024. సో ఆన్సర్ ఏంటమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. In triangle ABC, a point D lies on AB and point E lies on E and F lie on BC, such that DF is parallel to AC and DE is parallel to AF. ఇది బ్యూటిఫుల్. ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ వరకు కలిపి మనం ట్రయాంగిల్ బొమ్మ గీద్దాం. ఓకేనా? లెట్ us draw the triangle. This is my beautiful triangle. Okay, listen carefully. Each and every point. Okay. సో దీని పేరు ఏంటమ్మా? ABC కదా, A B అండ్ C అనుకుందాం. ఏబి మీద పాయింట్ డి అనేవాడు ఉన్నాడు, ఇక్కడెక్కడో డి అనేవాడు ఉన్నాడు. ఓకే, హ్యాపీ. ఈఎఫ్లు దేని మీద ఉన్నారమ్మా? బీసీ మీద ఉన్నారు. బీసీ మీద ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా తీసుకుందాం. ఒకడైతే మనం ప్యారలల్ అనేవి ఉందో లేదో వెరిఫై చేసుకునే వాళ్ళం, కానీ వాడేమన్నాడంటే చూడండి, ఫస్ట్ వన్ ఎవరికో ప్యారలల్ అన్నాడు. ఎవరమ్మా? డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఇక్కడ డి ఉంది, ఇది ఏసీ, అంటే డిఎఫ్ అంటే ఇలా ఉంది, ఇది ఎఫ్. అవునా? రెండో పాయింట్ ఏం చెప్పాడు తెలుసా నీకు? సో డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏఎఫ్. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏఎఫ్ అంటే ఏని ఎఫ్ని జాయిన్ చేస్తే ఈ లైన్ ప్యారలల్గా ఉండే విధంగా ఏఈ ఉంది, డిఈ ఉంది, అంటే వీళ్ళిద్దరూ ప్యారలల్. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ బిఈ 4. బిఈ ఓకే, ఇది 4 అంట. ఓకే, నెక్స్ట్ ఈఎఫ్ ఎంత? 6. ఈఎఫ్ 6. ఓకే, గుడ్. దెన్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ బీసీ. ఎవరి లెంగ్త్ కావాలమ్మా? బీసీ లెంగ్త్ కావాలి. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే నేను ఎలా చెప్తే అలా మాత్రమే మీరు చూడగలరు. అంటే ట్రయాంగిల్ ఏబీసీ మొత్తం కనపడంటే మొత్తం కనపడాలి. సో డిఈ కనపడకూడదంటే డిఈ కనపడడం మానేయాలి. అంటే అంత బాగా మీకు ఇప్పుడు ట్రయాంగిల్ మీద గ్రిప్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ట్రయాంగిల్ కలర్లు మార్చి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ట్రయాంగిల్ బిఏఎఫ్ వరకు తీసుకున్నాను అమ్మా. రెడ్ కలర్లో గీసాను చూసారా? బిఏఎఫ్. ఇది ఒక ట్రయాంగిలేగా. దీంట్లో ఈ లైను ప్యారలేగా. అంటే తేల్స్ థీరం ప్రకారం వీడు 4:6 అంటే 2:6 రేషియో. అంటే వీడు కూడా ఏ రేషియోలో ఉంటాడమ్మా? 2:3 రేషియోలో ఉంటాడు. am I right? This is the first point you have to notice. Okay, now let us see the next point. Color change. Okay, now I am going with another color. సో ఈసారి నేను గీసిన లైన్ బ్లూ లైన్ వరకే చూడాలి. ఓకేనా? ఐ విల్ ఇంక్రీజ్ ద థిక్నెస్ సో దట్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్. ఓకే ఓకే ఓకే, గుడ్. ఓకే, ఇది ట్రయాంగిల్ కదా, ఏబిసి. దాంట్లో డిఎఫ్ని కనెక్ట్ చేశాను. ఓకే, వీళ్ళిద్దరు ప్యారలేగా. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ప్యారల్ అయ్యారో నీకేం తెలుసు? ఈ రేషియో ఎంతో ఈ రేషియో కూడా అంత. అంటే ఈ రేషియోలో ఇది 2 కాబట్టి ఇది 3 కాబట్టి ఈ రేషియోలో ఇది మొత్తం 2 పార్ట్స్. ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 2 పార్ట్స్. అయితే ఇది మొత్తం ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. అదే కదా మన రూలు. మరి ఇది మొత్తం 4 + 6 అంటే 10. 10 నువ్వు 2 పార్ట్స్ అంటున్నావు. 10 ఎన్ని పార్ట్స్ అంటున్నావు నువ్వు? అంటే ఇక్కడ నుంచి రాస్తాను చూడమ్మా. 2 parts = 10. అంటే 1 part = 5. 1 part 5 అంటే ఇది 3 parts అంటే ఎంతమ్మా? 15. ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు చూద్దాం. వాడు ఏమడిగాడు చూడమ్మా క్వశ్చన్? ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ బీసీ. బీసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలిగా. ఇది 4 + 6 10, ఇది 15. 10 + 15 అంటే ఎంతమ్మా? 25 ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? 25. సో ఎన్ని ఆప్షన్ అమ్మా?
బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 462 సెంటీమీటర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRH ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా 462. ఓకే, బ్యూటిఫుల్. అండ్ ఇట్స్ బేస్ ఏరియా ఈజ్ 346.5. బేస్ ఏరియా అంటే ఏంటమ్మా πr² ఇజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 346.5ని 3465/10 రాసుకుంటా. ఓకే ఓకే, నెక్స్ట్ ఏమంటున్నామ్మా, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ అంటే πr²H, అంతేగా నీకు కావాల్సింది. ఓకే, అది కావాలి. ఇప్పుడు ఒకసారి 2తో క్యాన్సిల్ చేసాను అనుకోమ్మా, 2 1s 231s, అవునా, అంటే πrH వచ్చేసింది. అంటే ఇంటూ ఆర్ చేసాను అనుకోమ్మా బోత్ సైడ్స్, ఆటోమేటిక్గా నీకు వచ్చేసిందిగా ఆన్సర్ πr ఇంటూ ఆర్ అంటే πr² ఇంటూ హెచ్ అంటే 231 ఇంటూ ఆర్ కదా. అంటే ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ వస్తే సరిపోతుంది ఆన్సర్లో. సో ఆర్ వాల్యూ ఇక్కడ నుంచి తెచ్చుకుందాం. ఓకే, దానికోసం ఈ పై ప్లేస్లో 22/7 రాద్దామా, 22/7. ఓకే, గుడ్. సో 11 2s 11, 3s are 33, 1s and 5s. 2 పోదు కాబట్టి మొత్తం నేను రాక్ వచ్చేసుకుందాం అమ్మ. ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది కదా, 5 6s అండ్ ఇంకేముందమ్మా ఇక్కడ 15 అంటే 5 3s, 5 ఎన్సల్ పోతామా 5 20s. ఓకే, అంటే r² ఇజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 63ని ఇలా రాసుకొచ్చాము చూడండి, 7 ఇంటూ 63ని 7 ఇంటూ 9 రాసుకుంటా బై 2 ఇటు వస్తే 2 ఇంటూ 20. ఇక్కడ బై 10 రాయాలా బై 100 రాయాలా, బై 10 అంటే ఒక 0 తీసేయాలి, అవునా. ఒక 0 తీస్తే ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఆ 0 ఇక్కడ కూడా రిమూవ్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు. సో ఆడ ఆర్ వాల్యూ ఎంతమ్మా, స్క్వేర్ రూట్ కట్టాలి కదా, 2 7 ఉన్నాయి కాబట్టి ఒక 7, 9 ఉంది కాబట్టి 3, 4 ఉందంటే 2, అవునా. అంటే 7 3s are 21/2, అదే ఇక్కడ రాసేసుకుందాం. ఇదే మనకు కావాల్సిన వాల్యూము. ఓకే, చేంజ్ ద కలర్. రైట్ చూడమ్మా. సో 231 ఇంటూ 7 3s are 21/2 ఇస్ ద ఆన్సర్, అవునా. ఓకే, మల్టిప్లై చేద్దామా. ఓకే అమ్మా, ఇప్పుడు నాకు దీంతో పని అయిపోయింది కాబట్టి ఇదంతా అరేంజ్ చేసేస్తా. నాకు రేడియస్ వాల్యూ వచ్చేసింది, అక్కడ సింప్లై చేస్తే ఆన్సర్ చేసేద్దాం, అవునా కాదా. రైట్, సో ఐఎమ్ అరేంజింగ్ దిస్ ఆల్. ఓకే, గుడ్. సో చూడండి. ఓకే అమ్మా, 21తో మల్టిప్లై చేస్తే 21 1s are 21, 21 3s are 63 ప్లస్ 2 అంటే 65, 21 2s are 42 ప్లస్ 6 అంటే 48. ఏముందమ్మా ఇంకా బై 2 ఉంది, అంటే ఆన్సర్ ఉందమ్మా 2425.5, 2425.5 అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The market price of an article is 1500. A shopkeeper sells it by giving 20% discount on its market price. If the cost price of the article is 991, then his profit in rupees is. మా మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా 1500. ఇక్కడ రాస్తాడమ్మా ఎంఆర్పి ఇస్ ఈక్వల్స్ ఎంతమ్మా 1500. ఓకే, డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా డిస్కౌంట్ ఆఫ్ 20% ఇస్ గివెన్. డిస్కౌంట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీదేగా, అంటే డిస్కౌంట్ 20% అంటే 10% అంటే 150, 20% అంటే 300. అంటే ఎంతకి అమ్మినట్టు ఆ ఆర్టికల్ని 1200కి అమ్మాడు, అవునా. ఓకే, సో అయితే ఇప్పుడు నాకేం కావాలి, నెక్స్ట్ కొన్న ప్రైస్ ఎంత 991. సిపి ఈజ్ హౌ మచ్ 991. అంటే ప్రాఫిటేగా వస్తుంది. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, అంటే ఎద్దామా 209 రూపీస్. ఇట్స్ అ ప్రాఫిట్ 209. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. A certain sum becomes 13650 at 15% per annum simple interest after 2 years. The most important is sum becomes, అంటే principal plus interest. Rate of interest 15%, 2 years అంటే ఇంట్రెస్ట్ ఎంత 30%. Sum becomes అంటే principal plus interest కదా, అంటే ప్రిన్సిపల్ 100%, ఇంట్రెస్ట్ 30%, అంటే మొత్తం 130% is equals to 13650, అవునా. ఓకే, నేనేమంటానమ్మా, what will be the amount of the same sum after 1 year at the same rate of interest if the interest is compounded half yearly? What will be the amount of the same sum after 1 year? అంటే అదే అమౌంట్ ఆఫ్టర్ 1 ఇయర్కి ఏమవుతుంది అంటే అగైన్ నీకు కావాల్సిన ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, ఓకే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అవునా కాదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమా 15%కి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు నేను దీన్ని 130% అంటే 130/100 ఇంటూ పి రాసుకోవచ్చుగా. ఓకే,
లెట్ us రీరైట్ ఇట్. 130% అంటే 130 బై అంటే నాకు క్యాలిక్యులేషన్ ఎలా ఈజీ ఉంటే అలా రాసుకుంటాను. 130/100 ఇంటూ పీ ఇచ్చాడు వాడు. అవునా, ఇక్కడ నుంచి పీ వాల్యూ వస్తుంది కావాలంటే, కానీ వాడు పీ వాల్యూ అడగట్లా. ఓకే, మా ప్రిన్సిపల్ పీ అయితే ఇంట్రెస్ట్ ఏమైందంట మా హాఫ్ అయిందంటే, అంటే 15% కాస్త హాఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కదా. అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఏమవుతుంది 15%/2. ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవునా, అంటే 100% ప్రిన్సిపల్ని ఓకే 15/2% ఇంట్రెస్ట్ని పే చేస్తే మొత్తం ఎంత అవుతుందమ్మా 100 ప్లస్ 15/2%, అంటే 15/2/100. ఇది ఒక కాంపౌండింగ్ పీరియడ్. 1 ఇయర్ అడిగాడంటే 2 కాంపౌండింగ్ పీరియడ్స్ కదా, అంటే హోల్ స్క్వేర్. వాడు అడిగింది ఇదెంత అని. అవునా, దీన్ని పద్ధతిగా సాల్వ్ చేసే బదులు ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు గో విత్ రేషియో ఆఫ్ దీస్ టూ సో దట్ పీపీ గెట్స్ క్యాన్సిల్డ్. అంటే నువ్వు పీ కనుక్కోకర్లా. ఓకేనా, చూడమ్మా నా లెట్ us సింప్లిఫై ఇట్. ఓకే, ఇక్కడ ఎల్సిఎం కడితే ఇది ఎంత అవుతామా ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, రేషియో కట్టాను కాబట్టి. ఇక్కడ ఏం మిగిలిందమ్మా 130 బై ఇక్కడ ఏం మిగిలిందమ్మా 2 × 100 అంటే 200 ప్లస్ 15 అంటే 215/2 అంటే ఆ పై 2 పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఎస్ ఈక్వల్స్ టు 13650 బై క్వశ్చన్ మార్క్. అవునా, ఓకే 0 క్యాన్సిల్. ఓకే 13 ఇందులో పోతుందా అందులో పోతుందా వెరిఫై చేద్దాం. ఓకేనా, రైట్ అమ్మా. సో ఇందులో పోతుందా చూద్దామా. 13 136 అంటే 13 1 13 6 పోదు కాబట్టి 0 65 అంటే 5 టైమ్స్ అంటే 13 అనేది ఎంత వెళ్ళిపోయిందమ్మా 105 టైమ్స్. ఓకేనా, అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్స్ టు ఓకే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 215 ఇంటూ 105/2. వాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమన్నాడమ్మా నియరెస్ట్ టు అంటే అబ్సల్యూట్ వాల్యూ అవసరం లేదు, అప్రాక్సిమేట్ వాల్యూ సరిపోతుంది. అవునా, లెట్ us go with the approximate value. అమ్మా 105ని 100 + 5 అనుకుందాం. అంటే మల్టిప్లికేషన్ మనం కష్టపడి చేయాలి కదా, అందుకని చేస్తున్నాను నేను. ఓకేనా, 215 ఇంటూ 100 అంటే 21500. 215 ఇంటూ 5 అంటే 1075. ఓకే, యాడ్ చేస్తే 57522 22575 22575/2 అంటే 1 ఓకే. ఇప్పుడు పక్కన ఎంత ఉందమ్మా 200 సేమ్ ఉంటుంది. అవునా, ఓకే 200 చేంజ్ అంటే ఉన్న వాటిలో 11,200 చేంజ్ నియర్గా ఎవరున్నారమ్మా సి ఇస్ ద ఆన్సర్. ఎంతమ్మా ఆన్సర్ 21500 ప్లస్ 215 ఇంటూ 5 అంటే 1075. ఓకే, యాడ్ చేస్తే 755 అండ్ 22 ఓకే 22575 కాబట్టి బై 2 అంటే నియరెస్ట్గా ఎవరున్నారమ్మా 11,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. A takes 8 hours more than the time taken by B to cover a distance of 160 kilometers. ఓకే, ఏ ఎంత తీసుకున్నాడమ్మా బి కన్నా 8 hours మోర్. అంటే ఇక్కడ టైం గురించి రాస్తున్నాడమ్మా. ఎవరి గురించి రాస్తున్నాడమ్మా టైం. ఓకే, టైం ఇద్దరు పర్సన్స్ ఉన్నారమ్మా ఏ బి. ఏమన్నాడమ్మా ఏ టేక్స్ 8 hours మోర్ దాన్ బి అంటే బి అనేవాడు ఎక్స్ అవర్స్ తీసుకుంటే ఏ అనేవాడు 8 hours మోర్ అంటే ఎక్స్ ప్లస్ 8 hours. అవునా, టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ హౌ మెనీ కిలోమీటర్స్ 160 kilometers. ఓకే, బ్యూటిఫుల్. ఇఫ్ ఏ డబల్స్ హిస్ స్పీడ్ అమ్మా ఏ డబల్ చేసే స్పీడు టైం ఏమైపోతుంది హాఫ్ అయిపోతుంది. అవునా కాదా, అంటే టైం హాఫ్ అయిందంటే ఇంతకుముందు ఎక్స్ ప్లస్ 8 కాస్తే ఇప్పుడు హాఫ్ అయితే ఏమవుతుంది x/2 + 4 అవుతుంది. అవునా, ఓకే. ఇఫ్ ఏ డబల్స్ హిజ్ స్పీడ్ he takes 3 hours more than B to cover the same distance. ఇప్పుడు బి కన్నా ఎన్ని గంటలు ఎక్కువ తీసుకుంటాడమ్మా 3 గంటలు ఎక్కువ తీసుకుంటాడు. అవునా, అంటే బి గురించి ఏం చేంజ్ చెప్పలేదు కాబట్టి వీడు ఇంతే తీసుకుంటాడు. ఇప్పుడు బి కన్నా ఏ అనేవాడు ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. బి కన్నా ఏ అనేవాడు ఎక్కువ టైం తీసుకుంటున్నాడు అంటే ఏలోంచి బీని తీసేస్తే ఎన్ని గంటలు వచ్చేద్దమ్మా 3 hours వస్తుంది. ఓకే అమ్మా, ఏలోంచి బీని తీసేస్తే x/2 + 4 - x is equals to ఎంతమ్మా 3 hours. అవునా, ఓకే. నెక్స్ట్ ఏమంటాడమ్మా ద స్పీడ్ ఆఫ్ బి అంటే బి స్పీడ్ కావాలి. ఓకే, కనుక్కుందాం. ముందు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, రైట్ అమ్మా. x/2 - x అంటే ఏ మిగులుతామా -x/2 అంటే 4 - x/2 is equals to ఎంతమ్మా 3. 3ని ఇట్లా లాక్కొచ్చుకుంటే 1 is equals to x/2. ఓకే, సో అంటే x is equal to ఎంతమ్మా 2 hours. x is equal to ఎంత 2 hours. ఓకే, x is equal to ఎప్పుడైతే 2 hours అవుతుందో ఆటోమేటిక్గా మనం ఏం చెప్పొచ్చమ్మా x is equal to 2 hours కదా. ఇప్పుడు నీకు ఎవరి స్పీడ్ కావాలి బి స్పీడ్ కావాలి. మరి బి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు 160 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. అవునా, ఓకే 160 kilometers ట్రావెల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది బీకి 2 hours పడుతుంది.
మరి బి స్పీడ్ అంటే ఏం చేయాలి? డిస్టెన్స్ ట్రావెల్డ్ 160 బై టైం ఎంతమ్మా 2, దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ద లాస్ట్ క్వశ్చన్ హియర్. If 54 root 2 x cube plus 24 root 3 y cube divided by 18 root x plus 12 root y is equal to how much? Okay. So is equal to ax square plus by square plus cy. Then what is the value of a square minus of b square plus c square is how much? Okay. అమ్మా ఇప్పుడు మన మైండ్లోకి రావాల్సిన ఫస్ట్ స్టార్ట్ ఏంటంటే దీన్ని ఒకవేళ క్యూబ్ చేస్తే వీడు వస్తానేమో ట్రై చేద్దాం. ఎక్స్ని క్యూబ్ చేస్తే ఎక్స్ క్యూబ్ సరిపోతుంది. రూట్ 18 క్యూబ్ చేస్తే రూట్ 18 ఇంటూ రూట్ 18 ఇంటూ రూట్ 18 అంటే ఏమవుతుందమ్మా? రూట్ 18 ఇంటూ రూట్ 18 అంటే 18 అంటే 9 ఇంటూ 2 కాబట్టి రూట్లోంచి రూట్ 9 అంటే బయటికి 3 వస్తుంది, ఇంకా 2 ఉండిపోతుంది అంటే రూట్ 2 అంటే 18 3 ఆర్ 54 రూట్ 2. ఎస్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే ఇది ఏ అయితే అది ఏ క్యూబ్. సేమ్ టు సేమ్ ఇక్కడ ట్రై చేయండి. రూట్ 12 వైని క్యూబ్ చేస్తే ఇది వస్తుందో చూద్దాం. వైని క్యూబ్ చేస్తే వీడు వచ్చాడు. రూట్ 12ని హోల్ క్యూబ్ చేద్దాం. ఓకేనా? రూట్ 12 హోల్ క్యూబ్ చేస్తే రూట్ 12 ఇంటూ రూట్ 12 ఇంటూ రూట్ 12. రూట్ 12 ఇంటూ రూట్ 12 అంటే 12 ఇంటూ రూట్ 12 అంటే 4 ఇంటూ 3. రూట్ 4 అంటే 2 ఇంటూ రూట్ 3. ఓకేనా? అంటే 24 రూట్ 3 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ క్లియర్గా ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే డినామినేటర్లో ఏ ప్లస్ బి ఉంటే న్యూమినేటర్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంది. ఓకేనా? రీరైట్ చేస్తున్నామ్మా. దీన్ని ఏ అంటున్నాను, దీన్ని ఏమంటున్నామా అంటే ఆల్రెడీ ఏ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పి అనుకుంటే దీన్ని క్యూ అనుకుంటా. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందమ్మా? పీ క్యూబ్. ఇది ఏమవుతుందమ్మా? క్యూ క్యూబ్. అంటే ఎక్స్పాండ్ చేశాను అనుకోమ్మా, పీ క్యూ ప్లస్ క్యూ క్యూబ్ అంటే పీ ప్లస్ క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ పీ క్యూ ప్లస్ ప్లస్ క్యూ స్క్వేర్. అవునా? బై డినామినేటర్ ఉందమ్మా డివైడ్ బై పీ ప్లస్ క్యూ. అంటే క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి? పీ స్క్వేర్ మైనస్ పీ క్యూ ప్లస్ క్యూ స్క్వేర్ మిగిలాలి. ఓకే, పీ స్క్వేర్ అంటే ఎవడమ్మా? ఫస్ట్ మనకి ఇక్కడ రూట్ 18x హోల్ స్క్వేర్ అంటే 18x స్క్వేర్. ఓకే, మైనస్ పీ క్యూ కాకుండా ముందు క్యూ స్క్వేర్ రాసుకుందాం, ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ ఉంది కదా. ఓకే, క్యూ స్క్వేర్ అంటే క్యూ అంటే ఎవడు? రూట్ 12y స్క్వేర్ చేస్తే 12y స్క్వేర్ ప్లస్ 12y స్క్వేర్ మైనస్ పీక్యూ. పీక్యూ అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి కదా. ఓకే, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా? ఇది రూట్ 18x ఇంటూ రూట్ 12y. 18 అంటే ఏం రాసుకోవచ్చు? 9 ఇంటూ 2. 12 అంటే ఏం రాసుకోవచ్చు? 4 ఇంటూ 3. అవునా? ఓకే, 9 బయటకు వచ్చేస్తే 2, 3, 4 బయటకు వచ్చేస్తే 2. ఇద్దరు మల్టిప్లికేషనే కదా. ఓకే, సో అంటే 3 2s are 6 ఉంది. ఇంకేముందమ్మా? 2 3s are 6 మిగిలిపోయింది. అంటే 6 రూట్ 6 xy. అమ్మా ఇక్కడ కూడా ఉండాల్సింది y కాదమ్మా, x ఇంటూ y. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, అంటే ఇప్పుడు వీడేగా మన దృష్టిలో ఏ కంపేర్ చేస్తే ఏ ఎక్స్ స్క్వేర్ అన్నాడు ఏ, బీ వై స్క్వేర్ అన్నాడు వీడి బి, ప్లస్ సిఎక్స్వై అన్నాడు సిఎక్స్వై అన్నాడు కాబట్టి 6 రూట్ 6 కాదమ్మా, మైనస్ 6 రూట్ 6 అనేది సి అవుతుంది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఏ స్క్వేర్ అంటే 18 స్క్వేర్ అంటే 324 మైనస్ బి స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ సి స్క్వేర్ అంటే 6 రూట్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 ఇంటూ 6 అంటే 216. ఓకే, 324 మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంతమ్మా? 260. ఓకే, 260 సబ్ట్రాక్ట్ చేస్తే హౌ మచ్ విల్ గెట్? 360 ఇఫ్ వస్తుందమ్మా అది. సో సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 36 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, దిస్ ఇస్ ద వే దట్ వీ హ్యావ్ టు వర్క్ అవుట్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ. జై హింద్.